ఈ ఎమెనోరియా అనేదాన్ని మనం కేటగరైజ్ చేయొచ్చండి. ఒకటి ఫిజియోలాజికల్ ఎమెనోరియా, ఇంకొకటి పాథలాజికల్ ఎమెనోరియా. ఫస్ట్ డెఫినిషన్ పరంగా చూసుకున్నట్లయితే గనక ప్రైమరీ ఎమెనోరియా అండ్ సెకండరీ ఎమెనోరియా అని కూడా మనం క్లాసిఫై చేస్తాం. ప్రైమరీ ఎమెనోరియా అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు ఎప్పుడూను నెలసరిలే రాలేదు, ఒక్కసారి కూడా మెన్సెస్ అవ్వలేదు అంటే దీన్ని ప్రైమరీ ఎమెనోరియా కింద మనం కన్సిడర్ చేస్తాం. సెకండరీ ఎమెనోరియా అంటే ఇది వరకు పీరియడ్స్ అనేవి వచ్చేవి, ఈదర్ రెగ్యులర్ గానైనా లేదా ఇర్రెగ్యులర్ గా ఉన్నా గానీ ఆ పీరియడ్స్ అనేవి స్టాప్ అయ్యాయి అంటే ఎంత ఫ్రీక్వెన్సీతో అని చూసుకోవాలి మనం. అంటే ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి కన్సిస్టెంట్ గా ఒక 6 months పీరియడ్స్ అనేవే రావట్లేదు అనేవాళ్ళు, లేదు అని అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండే వాళ్ళలో కాన్సిక్వెంట్ గా 3 ఇర్రెగ్యులర్ సైకిల్స్ మిస్ అయినట్లయితే కనుక వీళ్ళని సెకండరీ ఎమెనోరియా అని మనం అంటామండి. సో ఇలా కేటగిరైజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫిజియోలాజికల్ ఎమెనోరియా అండ్ పాథలాజికల్ ఎమెనోరియా అంటే ఫిజియోలాజికల్ కింద ప్రెగ్నెన్సీ అనేది మోస్ట్ కామన్ అండి. ప్రెగ్నెన్సీలో సాధారణంగా పీరియడ్స్ అనేవి ఉండవు గనుక ఇది ఫిజియోలాజికల్ ఎమెనోరియా కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మెనోపాజ్ ఎప్పుడైతే కనుక నెలసర్లు అన్నీను ఇంకా ఏజ్ పరంగా ఆగిపోయినట్లయితే అది కూడాను వన్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ కండిషన్ అన్నమాట.